దేవునికి స్తోత్రములు. అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 45వ వచనం. దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో చూడండి. దేవుని కార్యాలు ఎంతో దొడ్డవి. గొలియాతు ఫిలిస్తీయుడు, చాలా బలాఢ్యుడు, చాలా బలాఢ్యుడు. ఇశ్రాయేల్ ప్రజల మీద సవాలు విసురుతూ ఉండేవాడు. రండి, నా మీద యుద్ధం చేసి జయాన్ని పొందండి అని. ఎవ్వరు కూడా ముందుకెళ్ళలేకపోయారు. చివరికి సౌలు కూడా, రాజు భయపడిపోయాడు. యుద్ధ సైన్యం అంతా భయపడిపోతుంది, ఏం చేయాలో తోచట్లేదు. అటువంటి సమయంలో మరి దావీదు, బాలుడైనటువంటి దావీదు యుద్ధం చేస్తానని వెళ్ళాడంట. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఈ యొక్క గొలియాతు అంటాడు దావీదుని, ఒరే నువ్వు చిన్నవాడురా, బాలుడివి, నువ్వు నా మీదకి యుద్ధానికి రాలేవు, నీ మాంసాన్ని నేను పక్షులకు వేస్తాను, నువ్వు అనవసరంగా ఇబ్బంది పడకు, నువ్వు రాకు, యుద్ధం చేయలేవు, వెళ్ళిపోరా నాయన అని బ్రతిమాలినా సరే అసలు ఎంత మాత్రము జంకలేదు. నీవైతే బల్లెము ఈటే తీసుకొని నా మీదకి యుద్ధానికి వస్తున్నావు, నేనైతే ఇశ్రాయేలు ప్రజలైనటువంటి యెహోవా పేరట వస్తున్నాను. అద్భుతం. ఎంత గొప్ప ధైర్యశాలు చూడండి దావీదు. దేవుడు దావీదుకు తోడుగా ఉన్నారు కాబట్టి దావీదు బాలుడైండి కూడా అంత బలాఢ్యుడైనటువంటి గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళి జయాన్ని పొందగలిగారు. నిజంగా ఎంత అద్భుతం. మన దేవుడు మన పక్షాన ఉంటే ఏ కార్యమైనా సరే మహిమకరంగా జరిగించగల దేవుడు. శత్రువైనటువంటి సాతాను నీ మీద అనేక వలలు వేసిన దేవుడు నీ పక్షాన ఉండగా నీవు భయపడే పని లేదు. ప్రియ సహోదరి సహోదర, ఎట్టి వ్యాధి బాధలైనా యేసు నామములో విడుదల కలుగుతుంది. మొదట నీకు ధైర్యం ఉండాలి, భక్తి విశ్వాసం, స్థిరమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి. ఎప్పుడైతే నీవు అలా జీవిస్తావో దేవుడు నీ పక్షాన్ని వ్యాజ్యమాడతారు. దావీదు వంటి విశ్వాసం నీవు కలిగి ఉన్నావా? నేనేమీ లేకుండా నేను చంపుతానని సవాలు విసిరినటువంటి దావీదు అదే చేయగలిగారు. యుద్ధం యెహోవాదే అని దేవుని మీద ఆధారపడి అంత గొప్ప యుద్ధాన్ని దావీదు చేయగలిగారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మనలో ప్రతి ఒక్కరము కూడా దేవునిపై ఆధారపడటం నేర్చుకుందాం. పిరికివారుగా ఉండకుండా దేవునితో ప్రార్థన, విశ్వాసం, నమ్మకత్వం కలిగి ఉంటే ఎలాంటి కష్టమైనా దేవుడు విడిపిస్తారు. కాబట్టి ఎవరు కూడా భయపడకండి. శోధనలు సహించేవారు ధన్యులు, విజయం ప్రవేశిస్తారు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, దావీదుకు నువ్వు ఇచ్చిన గొప్ప విశ్వాసం. అవును ప్రభువా, నువ్వు కత్తి డాలు తీసుకొని నువ్వెంతో బలవంతునని విర్రవీగుతున్నావు, కానీ నేను నా దేవుని పేరట వస్తున్నానని సవాలు విసిరి గొలియాతుని చంపగలిగిన ధైర్యం నువ్వు ఇచ్చావు దేవా. నీకు స్తోత్రాలు. అలా మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడని, మా దేశ ప్రజలందరినీ రక్షించండి. అలాగే విదేశ దేశాల బిడ్డలను కాపాడండి. మీ దాసులను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడినైనా మా పట్ల మీరు చూపే ప్రతి విధమైన మేలులకు వందనాలు. అన్న దినము కూడా నువ్వు మమ్మల్ని భద్రపరుస్తున్నావు. నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. కష్టాలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇచ్చి మహిమ పొందు. శక్తి గలేసేనామని అడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.